అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో కొన్ని పరిణామాలు చూస్తుంటే పచ్చ అబద్ధాలు ఆడుతూ ఇంటింటికి తిరుగుతున్న ఎమ్మెల్యే. ఎంత పచ్చ అబద్ధాలు నేను మొన్న చెప్పాను. కార్యకర్తల కోసం వాలంటీర్లని వాళ్ళని నడి రోడ్డు మీద వదిలిసిపోతాడని చెప్పాను. నేను ఎంతమంది చెప్పింది ఆ రోజే వాలంటీర్ దగ్గర కూడా పారిపోయాడు. అలాగే ఇంటింటి తిరుగుతూ పచ్చ అబద్ధాలు ఆడుతున్నాడు. ఎంత పచ్చ అబద్ధాలు అంటే అయ్యన్న పాత్ర గారు రౌడీజం చేస్తారు. ఈరోజు ఏంటంటే నీ డెవలప్మెంట్ చెప్పుకోవడం నీకు చేతకాక, నువ్వు ఏం చేసావు ఈ 5 సంవత్సరాల్లో చెప్పుకోవడం నీకు చేతకాక అయ్యన్న పాత్ర అరాచకాలు చేస్తాడు, అయ్యన్న పాత్ర రౌడీజం చేస్తాడు. 40 సంవత్సరాల్లో రాజకీయ చరిత్ర అయ్యన్న పాత్ర గారిది ఏ రోజు కూడా ₹1 తీసుకున్నాడని నిరూపిస్తే ఈ రాజకీయాలకు సన్యాసం తీసుకుంటానని చెప్పిన ఏకైక తమ్ముడు నాయకుడు అయ్యన్న పాత్ర గారిని మేము ఎప్పుడూ చెప్తున్నాం. ఈ 5 సంవత్సరాల్లో మా ఇంటి మీద పోలీసులు పంపించింది ఎవరు? నువ్వు కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు. మా మీద 18 కేసులు 19 కేసులు పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి, మీరు కాదు. ఈరోజు అంత అరాచకం చేసి మా ఇంట్లో కూడా పాత ఇంట్లోని జెండా గొడవలు ఆ గొడవలని రేపి మా మధ్యలో అందరి మధ్యలో గొడవలు పెట్టడానికి ప్రయత్నించి చెత్త దరిద్రపు దిక్కుమాల రాజకీయం ఎవరైనా చేశారంటే అది నువ్వు కాదు. ఈరోజు ఏంటంటే అదే సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్రలా తయారైంది పరిస్థితి. లోపలేమో అన్ని దరిద్ర పనులని చేస్తావు, బయటికి మాత్రం నవ్వుతూ తిరుగుతావు. అంత దారుణమైన రాజకీయం చేస్తుందని రాజకీయం అనరు, రాజకీయ వ్యభిచారం అంటారు. అది ఎందుకు నేను ఈ మాట అంటానంటే మహిళల మీద నీకు ఏ మాత్రం గౌరవం లేదు. దానికి ఉదాహరణగా చాలా సందర్భాలు ఉన్నాయి. నాదవరంలో అయితే ఒక మహిళలు వచ్చి నేను ప్రశ్నిస్తూ ఉంటే ఎంత ఆ రోజు అయితే ఈ రోజు మర్చిపోయి ఉంటారు జనం కూడా, ఇవన్నీ కూడా చూపెట్టారు. ఈ రోజు చెప్తున్నారు ఈరోజు ఎలా జరిగిందంటే ఆమె చూడండి అక్కడ మాట్లాడి ఆమెనైతే ఆ మగవాళ్ళు అంత దారుణంగా ఎక్కువ మాడితే ఆ రోడ్డు మీద ఎంత అసభ్యకరంగా తీసుకుపోయి కొట్టిస్తున్నారు. మా పక్క నుంచి మాట్లాడుతున్నాడు రౌడీజం ఆపంటాడు. అక్కడ ఉన్నది ఇప్పుడు ఎవడన్నా దిగ్మాల్లో ఎవడన్నా వచ్చి మాట్లాడితే ఒక అర్థం ఉంది. ఒక ఎమ్మెల్యే నువ్వు కొట్టండి రా అని చెప్పి ఇది ఎప్పుడన్నా అసలు నర్సీపట్నం చరిత్రలో ఎప్పుడన్నా జరిగిందండి? ఆమెకి 2 నిమిషాలలో ఉంటే పాపం అసభ్యకరంగా కూడా తయారైపోయి స్థితిలో తీసుకెళ్ళిపోయి అసలు ఏమన్నా ఒక సోయి ఉండి ఒక ఊహలో ఉండి ఒక సెన్స్ ఉండి చేస్తున్నారంటే పనులు. వైసీపీ మూకలను ఆ రోజు పంపించి ఆ మహిళలు కొట్టించలేదు. ఎంత దారుణమైన పనులు నువ్వు చేసి అయ్యన్న పాత్ర రౌడీజం చేస్తున్నాడు, అయ్యన్న పాత్ర అరాచకం చేశాడు, వాళ్ళ కొడుకేమో రౌడీజం చేస్తాడు. ఇవన్నీ తప్పుడు మాటలు ఎందుకు చెప్తున్నాను? ఏ రోజన్నా మేము కానీ అయ్యన్న పాత్ర గారు కానీ ఇన్ని 40 సంవత్సరాలు 50 సంవత్సరాల చరిత్రలో ఎక్కడన్నా కానీ రౌడీజం చేసి ప్రజల్ని హింసించి ఈ విధంగా కొట్టించిన ఒక్క వీడియో కానీ ఫోటో కానీ చూపెట్టు. ఎంత దారుణంగా చేసావు. రెండవది ఇంకో మహిళని, బీసీ మహిళని మర్రిపాలెంలో 4 ఎకరాల భూమి ఉంటే ఆమె వైసీపీ కుటుంబం సంబంధించిన ఆమె, వైసీపీకి నీకు ఫ్యాన్కే ఓటేసింది ఆమె కుటుంబాన్ని ఎలా హింసించావు? తీసుకెళ్ళి ఎంఆర్ఓ దగ్గర ఆన్లైన్లోని భూమి మార్పించేసి ఆమెని ఇంటికి తీసుకెళ్ళి 25 లక్షల రూపాయలు లంచం అడిగావు. ఆమె నోట్తో చెప్తుంది, నేను చెప్పడం ఏంటి? 25 లక్షల రూపాయలు లంచం అడిగి ఆ భూమి 1 ఎకరం రాయించమని చెప్పావంట. అంటే నువ్వు రేపు ఉదయం బాపిరాజు కొత్తపల్లి వెళ్ళిపోతున్నావు అనడానికి దీనికంటే సూచన ఏముంది? నువ్వు ఆ అమ్మాయిని హింసించలేదు. ఆ అమ్మాయి షర్మిల దగ్గరికి వెళ్తే తర్వాత రోజు లోకేష్ గారు మీటింగ్ ఉందని చెప్పి ఆ ముందు రోజు నైట్ మళ్ళీ ఆ అమ్మాయిని పిలిపించుకొని ఆ అమ్మాయి చేత కూర్చొని డబ్బులు అడిగావు. నీ బెదిరించున్నావు, నేను ఇంకెప్పుడు ఏం చేయను, నీ భూమి మళ్ళీ నీకు ఇచ్చేస్తాను మళ్ళీ బతిమాలడం మొదలు పెట్టావు. ఓ పక్క నుంచి డబ్బులు తీసుకుంటున్నావు, ఓ పక్క నుంచి వాళ్ళు హింసిస్తున్నావు, ఈ విధంగా చేస్తున్నావు. ఆ అమ్మాయి కూడా ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్ పెట్టి గౌరీ అండి, మా అమ్మాలూరు మర్రిపాలెం అండి, మర్రిపాలెం దొండపేట. మా అమ్మ పేరు 8 ఎకరాల భూమి ఉందండి. 8 ఎకరాల భూమి మొంకు సామూర్తి సర్పంచి గైరెట్ కృష్ణరాజు కొన్నేసారండి. కొన్నేసి ఎమ్మెల్యే సపోర్ట్ తోటి అంటే మా నర్సీపట్నం గణేష్ గారు సపోర్ట్ తోటి ఎంఆర్ఓకి ఆర్ఐకి విఆర్ఓకి లక్షల రూపాయలు ఇచ్చి
వేరే ఆవిడ పేరు మీద దేవుళ్ళు ఇసుంచెట్టి దేవుళ్ళమ్మ పేరు మీద ఎఫ్ఎంసీలు పాస్బుక్లు ఇచ్చేసారండి. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన దానికి ఆన్సర్ చెప్పగలవా? మొన్న నేను ప్రెస్ మీట్ పెట్టి నీకు 12 క్వశ్చన్లు అడిగాను, హాస్పిటల్ గురించి అడిగాను, చాలా క్వశ్చన్లు అడిగాను. అడిగితే నువ్వు అన్ని తప్పించుకొని ఈ రోజు కూడా మాట్లాడకుండా ఈ రోజు వచ్చి ఏమంటున్నావు? నువ్వు ఆ చెత్త ఏడుపు లేడ్సి బదులు ఇప్పుడు వెళ్ళిన 23 వార్డులోనో 22వ వార్డులోనో ఏం చేసావురా బాబు? నువ్వు ఏం చేసావో చెప్పాలి కదా. మొన్న 23వ వార్డునే వెళ్ళారు, 23 వార్డు వెళ్ళాడంట. ఆ వెనకాల ఉన్న 50 లక్షల రూపాయలతో కాలువ చేసింది అయ్యనపోతుంది కాదు. ఆ ఒక్క 23వ వార్డుకి ఒక సుమారుగా 3 కోట్ల రూపాయలు ఇచ్చి డెవలప్ చేసింది అయ్యనపోతుంది గారు కాదు ఒక 5 సంవత్సరాల్లో. మేము అలా చెప్పుకుంటూ వెళ్తున్నాం. నువ్వేం చేస్తున్నావు? ఏదేదో మాట్లాడుతున్నావు, రోడీజం అంటూ, అరాచకాలు అంటూ. ఇదిగో ఇప్పుడు నేను 2 ఎగ్జాంపుల్స్ చూపెట్టాను. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనా? అయ్యన్న కాలనీ దగ్గర ఒంటరిగా 3 మహిళలు ఉంటే ఆ ఇల్లు కబ్జా చేయించడానికి అని చెప్పి వైసీపీ నాయకుడిని పంపించాం. అది కూడా క్లియర్గా ఎంత వైరల్ అయింది అది. అది కూడా ఇంకా అమ్మాయి మాట్లాడిన వెంటనే మీకు పంపిస్తాను. ఆ అమ్మాయి అయితే క్లియర్గా చెప్తుంది, నాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది, నేను ఇష్టం చేసుకుంటే ఎంపీకుంటా పీకు అని చెప్పి. దానికి ఎమ్మెల్యే సపోర్ట్ ఉందని నిర్ధారణ ఎక్కడ జరిగిందంటే ఎలక్ట్రికల్ సంబంధించిన లైన్ మ్యాన్ అక్కడికి వచ్చి ఆ కరెంట్ వేర్ కట్ చేశాడు. అక్కడ నేను లైన్ మ్యాన్కి డైరెక్ట్గా లైవ్లో ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే సార్ బయట నుంచి ఫోన్ వచ్చింది సార్, నేను చెప్పలేకపోతున్నాను అంటున్నాడు. ఏంటి ఇంత చిన్న చిల్లర పనులా? ఆ భర్త చనిపోయి 3, ఆ అమ్మాయి 2 బిడ్డలు, 2 ఆడపిల్లలు, 3 ఆడపిల్లలు ఆ ఇంట్లో ఉంటుంటే చీకటి చేసేసి ఒక వాళ్ళకి సంబంధించిన వాడిని పంపించి అక్కడ కూడా కబ్జా చేయడం. ఇంకా ఎంత దారుణమైన సందర్భాలు అంటే ఈరోజు ఇసుక లారీతోటి, ఇసుక ట్రాక్టర్తో ఒక మనిషిని గుర్తించేసావు. నువ్వే చేసావు. నేను క్లియర్ చెప్తున్నా. ఎందుకు నువ్వు చేసావని చెప్పనా నీకు? దాని మీద రేపు రానున్న రోజుల్లో ఎంక్వైరీ కూడా జరుగుతుంది. సీసీ కెమెరా కరెక్ట్ గా అబ్బాయిని గుద్దిన వీధికి ముందే సీసీ కెమెరా ఉంది. ఆ సీసీ కెమెరాల ఎవరిదా సీసీ కెమెరా? పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలో సీసీ ఫుటేజ్ ఎలా డిలీట్ అయింది? ఏ సీసీ ఫుటేజ్ బయట తీయమనండి. మొత్తం పోలీసే చెప్తున్నాడండి మాకు, సార్ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి డిలీట్ చేయమన్నారని చెప్పి. స్ట్రీట్ లైట్లు ఎందుకు ఆగాయి ఆ రోజు? ఆ అబ్బాయి డెత్ సర్టిఫికెట్ 1-2 రోజులు కాదు, 3 నెలలు లేట్ అయింది. 3 నెలలు లేట్ ఎందుకు అయింది? ఆ అమ్మాయి ఎందుకు పోరాడేది తెలుసా? డెత్ సర్టిఫికెట్కి. నీకేమైనా మానవత్వం ఉంటే నేను మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. 20,000 రూపాయలతో సన్రే అనే ఒక చిన్న అక్కడ కంపెనీ ఉంటే ఆ కంపెనీలో 20,000 జీతం పనిచేస్తున్నాడు. ఆ మేనేజర్ గారు డెత్ సర్టిఫికెట్ తెచ్చుకుంటే ఏదైనా నేను కవర్ చేస్తానమ్మా, డబ్బులు ఏమైనా వచ్చేలా చేస్తాను, కూతురు పెళ్లి అవుతుందని చెప్తే ఆ డెత్ సర్టిఫికెట్ బయట పెడితే ఏదో తెలుస్తాయండి, ఎందుకండి వద్దని చెప్పి ఆ డాక్టర్కి ఫోన్ చేసి నువ్వు కాదు. ఇంత అరాచకమైన పనులా? నువ్వు ఈ రోజు వచ్చి రౌడీజం గురించి, అరాచకాల గురించి మాట్లాడుతున్నావా? బయటకేమో నల్ల దెమ్మలాగా, బెల్లం దెమ్మలాగా నవ్వుతూ కూర్చుంటున్నావు. కానీ ఎంత దరిద్ర పనులు చేసావు నీకు తెలుసా? ఒకటి, నెంబర్ 1 నేను చూపెట్టాను, ఒక అమ్మాయిని రోడ్డు మీద నేను ప్రశ్నిస్తే కొట్టించావు. నెంబర్ 2 3 మహిళలు ఉంటే గోడల పగలు కొట్టించావు. నెంబర్ 3 4 ఎకరాల మీద కన్నేసి ఒక బీసీ మహిళ నీకు ఓటేసిన అమ్మాయిని రోడ్డు మీద పడేసి హింసించావు. నెంబర్ 4 ఒక అమ్మ కడుపు కోత కోసి ఈ రోజు ఆ బిడ్డని చంపేలా చేసి నీ వైఎస్ఆర్సీపీ నాయకులే అక్రమ ఇసుకతో ట్రాక్టర్తో నడిపి ఓట్లు దండుకుందాం అనుకుంటున్నావో నీ సినిమా అయిపోయింది. ఇంకోటి చెప్తున్నాను, ఇక్కడ మాకు క్లియర్గా మెడికల్ కాలేజ్కి పిడుగురాలకి ఇచ్చారు, పాడేరుకి ఇచ్చారు, మచిలీపట్నంకి ఇచ్చారు, ఎప్పుడు కూడా అని చెప్పి క్లియర్గా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ చేశారు. 6th సెప్టెంబర్ 2022 న్యూఢిల్లీ నుంచి నిర్మాణ్ భవన్ నుంచి రిలీజ్ చేశారు. అప్రూవ్డ్. మన అమ్మవారు పాడారు అమ్మవారు గుడికి వెళ్తున్నప్పుడు అది కూడా 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు ఇంకా అవుతుంది. ఇక్కడ నువ్వేం చేసావంటే నీకు నర్సీపట్నం జిల్లా హెడ్ క్వార్టర్స్ తెచ్చే సత్తా దమ్ము లేక అపోజిషన్ గా మేము ర్యాలీ చేస్తే ఒక అర్థం ఉంది. నెక్స్ట్ రోజు నువ్వు ర్యాలీ చేస్తావు ఏంటి? నువ్వు గవర్నమెంట్ లో ఉన్నావు, ఎమ్మెల్యే ఉన్నావు, నువ్వు మళ్ళీ బైక్ ర్యాలీ చేసి నాకు నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ కావాలి, హెడ్ క్వార్టర్స్ పిక్చర్లా కనబడుతున్నాం. ఏమన్నా దమ్ముంటే అక్కడికి వెళ్ళి సెల్ఫీ తీసుకునే బదులు ఆ ముఖ్యమంత్రి దగ్గర నాకు హెడ్ క్వార్టర్స్ కావాలని అడిగే రోజు నీకు అంత సత్తా ఉందా? తేలేవు. అదే అయ్యన్న పాత్ర ఇప్పుడు ఎమ్మెల్యే ఉండి గవర్నమెంట్ ఉండి మంత్రి ఉంటే
నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ తీసుకొచ్చేవాడు. అందుకే కదా ఆర్టీఓ బంగ్లాకి అంత ల్యాండ్ వదిలాం, పోలీస్ స్టేషన్కి అంత ల్యాండ్ వదిలాం, ప్రతి దగ్గర కూడా ఆర్ఎన్బి బంగ్లాకి కూడా అంత ల్యాండ్ ఉంది. ఎక్కడైనా ఉందా అంతంత ల్యాండ్లు? ఎందుకంటే నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ అవుతుంది, అది అయ్యన్న పాత్ర వల్ల అవుతుంది అని చెప్పి మేము పెడితే, నర్సీపట్నం దురదృష్టం ఏంటంటే 5 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యే అవ్వడం వల్ల నువ్వు వెళ్ళి నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ తేలేక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ దింపి 25 లక్షల రూపాయలు ఆయన కాన్వేగా హెలిప్యాడ్ నుంచి రావడానికి మున్సిపాలిటీ డబ్బును ఖర్చు పెట్టి ఈ రోజు మెడికల్ కాలేజ్ తెలుసుకొచ్చాను 500 కోట్లు పెట్టని చెప్పి అబద్ధం చెప్తున్నావు నువ్వు. అక్కడ క్రేన్లు పెడుతున్నావు, సిమెంట్ ట్యాంకులు పెడుతున్నావు, అక్కడ కన్స్ట్రక్షన్ సరిగ్గా ఏమి జరగట్లేదు. ఏ రోజైనా కన్స్ట్రక్షన్ సైట్కి నువ్వు రివ్యూకి వెళ్ళావు సరిగ్గా? ఆ తర్వాత ఇప్పుడు అయ్యన్న పాత్ర గారు ఏమైనా కట్టిస్తున్నారు అనుకో, 50 పడకల హాస్పిటల్ ఎక్స్ట్రా కట్టించారు, కట్టించినప్పుడు వారానికి ఒకసారైనా రివ్యూకి వెళ్తారు. నువ్వు ఎప్పుడైనా రివ్యూకి వెళ్ళి చూసావా? ఏ రోజైనా దాని ఫోటోలు తీసి బయట పెట్టావా? ఎందుకంటే అది దొంగ కాలేజ్ అని నీకు తెలుసు. ప్రభుత్వం డబ్బు ఏదో పెట్టేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమాత్రం శాంక్షన్ అవ్వకుండా రేపు సూట్ కేసు సర్దుకొని నువ్వు పోతే జనాలందరూ కూడా నేను తెద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు ఏమో చేయలేకపోయారని చెప్పడానికి అనుకుంటావా నువ్వు? ఏదో సొల్లు కబుర్లు నర్సీపట్నం జనానికి చెప్పొద్దు. నర్సీపట్నం జనం చాలా తెలివైన అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు నేను ఈ మాట అంటే, రోడ్లు గొయ్యలు తీసినట్టే ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా రోడ్లన్నీ గొయ్యలు తీసేసావు. ఆ గొయ్యల దగ్గరికి నేను వెళ్ళి ఆ రోజు నీకు ఎంత అన్ని క్లియర్గా చూపెడుతున్నాను. ఈ గొయ్యలన్నీ ఎవడో తీసాడు? నీకేదో బుర్రా బుద్ధి అని ఉంది ఎమ్మెల్యేగా? ఆ గొయ్యలు అలా తవ్వేసావు, పక్కన కాలం ఉంది, అక్కడ ఇల్లు ఉన్నాయి, ఆ ఇల్లు తెమ్ముంది, కింద పక్కనేమో గొయ్యలు ఉన్నాయి. మరి ఈ గొయ్యలన్నీ ఎప్పుడు కప్పెడతావు? ఎన్ని రోజులు కావాలి నీకు? ఇవన్నీ ఎందుకు తీసావంటే పైప్ లైన్ వేయడానికి అంటాడు. అసలు సోర్సే లేదు, పైప్ లైన్ ఇంకా పెట్టలేదు, గొయ్యలు తీసేసి మొత్తం అర్ధాంతరంగా నాశనం చేసేవా నర్సీపట్నం మొత్తాన్ని. ఈ రోజు నీకు ఒక సీక్రెట్ ఏంటంటే, దీంట్లోని ఆ 142 కోట్లు అయ్యన్న పాత్ర గారు తీసుకొచ్చారని మొన్నే చెప్పారు. దాని మీద ప్రెస్ మీట్ పెట్టవు, దాని సోర్స్ ఎక్కడ ఉందో చెప్పవు, దాని ట్యాంక్ కట్టరు. ఈ రోజు ఏమో పైప్ లైన్ వేసిన కాంట్రాక్టర్ గారి చేత ముందు ఎక్స్క్వేషన్ చేపించి వాడి దగ్గర డబ్బులు లంచం అడిగేవు నువ్వు. అందుకే ఆ కాంట్రాక్టర్ మళ్ళీ రాలేదు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఆ కాంట్రాక్టర్ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తాడు. మేము ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా మళ్ళీ ఆ పైప్ లైన్ అన్ని వేయించి ఇంటింటికి కొలై తెప్పించే బాధ్యత మేనిఫెస్టోలో మేము తీసుకుంటున్నామని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకోటి, అడవి మధ్యలో రోడ్డుకి పర్మిషన్ తెచ్చానంట. నీకేమైనా సిగ్గుందా? 2019లో గవర్నమెంట్ మీద రాకముందే అయ్యన్న పాత్ర గారు దానికి లెటర్ రాశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి. మొత్తం ఈ రోడ్ అంతా శాంక్షన్ చేయించింది అయ్యన్న పాత్ర గారే. దానికి సంబంధించిన ఫారెస్ట్ పర్మిషన్ కి అప్లై చేస్తే ఆ ఫారెస్ట్ పర్మిషన్ ఏమో ఆ లెటర్ మీదే పర్మిషన్ ఇచ్చారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇస్తే మొన్న నీకు తెలియదు ఏంటో నీకు బహిరంగంగా బయట చెప్తున్నాను విను. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కింద పెట్టి ఆ రోడ్డుని మంచిగా వేద్దాం అనుకుంటే దాన్ని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి మార్చమని చెప్పి నువ్వు రిక్వెస్ట్ చేసి ఏదో మరమ్మతులు చేసినట్టు పక్కనున్న ఎర్రమట్టిని గొయ్యిల్లో కప్పేద్దామని ప్లాన్ చేయడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు. నేను జనాలకు కూడా చెప్తున్నాను, మొన్న కలెక్టర్ గారు నేను నాన్న కలిసినప్పుడు కూడా, సార్ ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వ ఉద్యోగం ఒక కానిస్టేబుల్ కూడా గొయ్యిల మీద పడి చనిపోయాడు, ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆ పర్మిషన్ మేమే అప్లై చేసాము, ఆ ఫారెస్ట్ పర్మిషన్ కూడా అయ్యన్న పాత్ర గారి వల్లే వచ్చింది, ఆ ఫైల్ అప్పుడు మూవ్ చేయడం వల్ల రావడం జరిగింది, ఈ ఎమ్మెల్యే ఏమైనా సొల్లు కబుర్లు చెప్తున్నాడు కాబట్టి ఏమన్నా వీలవుతే మోడల్ కోడ్ టైంలో కూడా వీలవుతే జనాలకు ఇబ్బంది కలగకుండా ఏదైనా కొంచెం మరమ్మతులు చేయండి అని అడుగుతున్నాం. అడిగితే కలెక్టర్ గారు నేను కంపల్సరీగా పరిశీలిస్తానని చెప్పారు. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్డు కూడా ఒక హైవే విధంగా ఎట్టి పరిస్థితుల్లోని ఆ మధ్యలో ఉన్న ఆ కొన్ని కిలోమీటర్లు కూడా వేసే బాధ్యత అయ్యన్న పాత్ర గారే తీసుకుంటారు. దానికి ఉదాహరణగా కశ్మీర్ రోడ్డే ఉంది, దానికి ఉదాహరణగా సానికమలవరం నుంచి తాండవాకి వెళ్ళిన రోడ్డే ఉంది. మీరు ఇంకా దాని గురించి అసలు దిగులు పడే అవసరం లేదు గోల్కొండ ప్రజానికాన్ని చెప్తున్నాను. ఈ రోజు 6 కోట్లు పెట్టి రోడ్డు తెచ్చాను చూడండి అంటాడు. మరి జోగంపేట రోడ్డు కానీ, కశ్మీర్ రోడ్డు కానీ, లేకపోతే సానికమలవరం నుంచి వెళ్ళిన రోడ్డు కానీ, జోగినాథపాలెం రోడ్డు కానీ, మళ్ళీ శారదానగర్ రోడ్డు కానీ, ఇంత పెద్ద ట్యాంక్ బండ్ హైవే కింద నీ కళ్ళు కనబడుతున్నాయి గుడ్డోడు అని ఏమన్నా ఈ రోడ్లన్నీ మరి తెచ్చింది ఎవడు? అయ్యన్న పాత్ర కాదు. నీకు దమ్ముంటే అక్కడ ఆర్సీఎం స్కూల్ దగ్గర కూడా సెటిల్మెంట్ చేసింది అయ్యన్న పాత్ర గారు ఆ రోడ్డు వేయడానికి. అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి కోయిల దగ్గర నువ్వు రోడ్డు వేసి ఉంటే నేను మాట్లాడేవాడిని. కానీ ఈ రోజు ఏం చేసావంటే, నువ్వు ఎంత దొంగోడు అంటే, ఎంత మోసగాడు అంటే, నువ్వు
నాతవరానికి జూనియర్ కాలేజ్ తెస్తానని చెప్పి మోసం చేసావా లేదా? ఒక లెటర్ చూపెడతావు, ప్రెస్ వాళ్ళ దగ్గరగా చూపెడతావా? నేను ఈ రోజు చెప్తున్నాను, వాటర్ ప్రాజెక్ట్ ఇదిగోండి 2018 దగ్గరికి పెడతా జీవోని. నువ్వు దగ్గర పెట్టావు ఎప్పుడైనా జీవోని? దూరంగా పెడతావు, అదిగో జూనియర్ కాలేజ్ వచ్చిందట, అదిగో మేఘాల్లో బిల్డింగ్ వచ్చిందన్నట్టు. ఎంత మోసం ఆ జనాలు మోసం చేయడం నువ్వు. ఈ రోజు అందుకే నేను ఒక మాట చెప్తున్నాను, కొన్ని దగ్గర కూడా కొబ్బరికాయలు కొట్టి గుళ్ళు కడతాను ఇదని చెప్తున్నావట. అన్ని అబద్ధాలు చెప్పి ఎన్ని రోజులు బతుకుతావా నువ్వు? అందుకేనే నేను బాబురాజ్ కొత్తపల్లి వెళ్ళిపోతావు, సూట్ కేసు తప్పుకోవాలని ఖచ్చితంగా చెప్తున్నాను. నేను ఇంకోటి కూడా ఏం చెప్తున్నానంటే మీకు క్లియర్గా ఖచ్చితంగా అయ్యన్న పాత్రే రేపు పండగ చేయబోతున్నారు. అయ్యన్న పాత్ర గారు టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.